తెలుగు నేలపై చెరగని ముద్రను వేసిన వీరుడు, బ్రిటిష్ సేనలకు తలవంచక కృష్ణ మండలాన్ని ఏకం చేసి పాలించిన ధీరుడు. ఆయనే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. నేటి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి స్ఫూర్తి కూడా ఆయనే. 3 దశాబ్దాల పాటు అమరావతి కేంద్రంగా జనరంజకంగా పాలించిన వెంకటాద్రి నాయుడు పాలనా సాక్ష్యాలన్నీ గత ప్రభుత్వాల నిద్ర, వారసుల అశ్రద్ధ వెరసి నిర్లక్ష్యానికి గురయ్యాయి. కొత్త రాజధానిలోనైనా ఆయన స్మారకాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కృష్ణానదికి 2 వైపులా 550కి పైగా గ్రామాలను సుభిక్షంగా పరిపాలించినటువంటి నాయకుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. శాతవాహనుల కాలం నాటి అమరావతిని పునరుద్ధరించి నేటి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి స్ఫూర్తినిచ్చినటువంటి మహానాయకుడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడిది సుస్థిరమైన స్థానం. చరిత్రలో వెంకటాద్రి నాయుడు వైభవం కొనసాగుతున్నప్పటికీ ఆయన పరిపాలనా కాలం నాటి కట్టడాలు మాత్రం కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం చింతపల్లి కేంద్రంగా వెంకటాద్రి నాయుడు రాజధానిగా చింతపల్లి చేసుకున్నటువంటి పరిపాలించినటువంటి ప్రాంతం. అప్పటి గుర్తులన్నీ కూడా శిథిలమైపోతున్నాయి. ప్రస్తుతం కేవలం చింతపల్లి వద్ద ఆయన కోట ఉన్నటువంటి ఆనవాళ్లకు గుర్తుగా మాత్రం కొన్ని కట్టడాలు మాత్రమే మిగిలిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుకు సంబంధించినటువంటి కాలంలో ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా శిథిలావస్థకు చేరుకుంటూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణా మండలాన్ని 3 దశాబ్దాల పాటు తిరుగులేని విధంగా పాలించి రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. ఆయన పాలనకు సంబంధించిన ఆనవాళ్లు మాత్రం ప్రస్తుతం కాలగర్భంలో కలుస్తున్నాయి. ఆయన నివసించిన భవనాలు ఆలనా పాలనా లేకుండా పోతున్నాయి. గుంటూరు జిల్లా చింతపల్లి కేంద్రంగా తొలుత వెంకటాద్రి నాయుడు పాలన సాగించారు. కృష్ణానది ఒడ్డున 8 ఎకరాల విస్తీర్ణంలో మట్టి కోట ఉండేది. ప్రస్తుతం ఓ కోట బురుజు, ఆయుధాగారం తప్ప ఇతర ఆనవాళ్లు కానరాని పరిస్థితి. కోట ప్రదేశంలో పంట భూములు సాగవుతున్నాయి. శత్రువుల దాడులు పెరిగిన వేళ పాలనను అమరావతికి మార్చి అక్కడ అమరేశ్వరాలయాన్ని నిర్మించింది వాసిరెడ్డి. ఆ ఆలయం ఎదురుగానే కోటను నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆ కోట ఆనవాళ్లేమీ లేవు. ఆయన వారసులు వాటిని ప్రైవేటు వారికి విక్రయించారు. ఆ స్థలంలో ప్రస్తుతం ధార్మిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్నాయి. అప్పట్లో కోటను కాపాడే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ప్రభుత్వాలు స్మారకం వంటివి నిర్మించలేదు. అమరావతిలో కోట ఉన్న ప్రదేశానికి ఎదురుగా మహేంద్ర విలాస్ పేరుతో ఉన్న భవనం వెంకటాద్రి నాయుడు వంశంలో కూతుర్ల తరానికి చెందిన వారి ఆధీనంలో ఉంది. రాజావారి కాలం నాటి భవనాల్లో పటిష్టంగా ఆనవాళ్లు ఉంది ఇదొక్కటి. చింతపల్లిలోనే మరో విడిది భవనం ఉంది. ఆనవాళ్లు కనిపిస్తున్నప్పటికీ అత్యంత భరస్థితిలో ఉంది. వాసిరెడ్డి వారి వారసులు నివసించినప్పుడు ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం ఒకప్పటి చరిత్రకు శిథిల సాక్ష్యంగా నిలిచింది. ఈ భవనాన్ని ప్రభుత్వమైనా వారసులైనా పునరుద్ధరించి అప్పటి చరిత్రను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. పర్యాటక రంగంగా దీన్ని డెవలప్ చేస్తే మా గ్రామ అభివృద్ధి తోడ్పడుతుంది. అదేవిధంగా వాళ్ళకి చరిత్ర ఉంటుంది, తరతరాలకు చెప్పుకోవడానికి. దీనికి కోటకి దగ్గర 500 సంవత్సరాల చరిత్ర ఉంది. అలాంటి 500 సంవత్సరాల చరిత్రకి మన భవిష్యత్తు తరాలకి పలానా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు పరిపాలించినటువంటి గ్రామం చింతపల్లి గ్రామం, ఇటు అమరావతి గ్రామం, ఈ 2 గ్రామాలను చెప్పుకుంటారు. భవిష్యత్తులో ఇలాంటి పర్యాటక రంగాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. వెంకటాద్రి నాయుడు చనిపోయి 200 ఏళ్లవుతోంది. ఈ మధ్యనే ద్విశత వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన స్మారకాన్ని నిర్మించేందుకు వారసులు ముందుకొచ్చారు. ప్రభుత్వం అంగీకరిస్తే చింతపల్లిలోని బంగ్లాను ప్రభుత్వానికి అప్పగిస్తామని చెబుతున్నారు. వారసులుగా మేమంటుంది ఇప్పుడు వెంకటాద్రి నాయుడు గారికి మేము అనుకున్న ఇదేంటంటే ఒక విగ్రహం ఎక్కడా లేదండి సరిగ్గా. మెయిన్గా అమరావతి దాంట్లో ఒక మంచి విగ్రహం ఒకటి పెద్దది ఒకటి చేయగలిగితే అదొకటి జనానికి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఒక మ్యూజియం లాంటిది, ఒక కోట లాంటిది ఏర్పాటు చేసి దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవాలి. ఊరికే ఇప్పుడు కోట మేము ఇచ్చామనుకోండి, ఎవరు యూజ్ చేయక గబ్బిలాలు వచ్చేసి అట్లా ఉంటే వేస్ట్. వాళ్ళకి ఇచ్చి కూడా మా దగ్గరే ఉంటాం బెటర్. అప్పుడు
అట్లా సేఫ్ గార్డ్ చేసి దాన్ని లైమ్ లైట్లోకి తీసుకురాగలిగితే జనం కూడా వచ్చి ఇప్పుడు చింతపల్లి బాగుంటుంది, పక్కనే కృష్ణా నది, ఈ ఒక చిన్న హోటల్ లాగా కూడా చేసుకోవచ్చు. వచ్చి అట్లా గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది.